ఇతర సంఘ సేవకులందరి కొరకును ముఖ్యంగా ఓ ప్రభా పరిశుద్ధమైన తండ్రి స్తోత్రం చేసి దాన్ని విరిచి తన శిష్యుని విరిచి తీసుకుని తినుడి మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరం పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని వారికి ఇచ్చి దీనిలోని మీరు అందరిలో త్రాముడి ఇది పాప పరిహారం కలపటకై మీ కొరకు అనేకుల కొరకు సైనికుల ప్రభు అయిన దేవ ఏ పదంలో సదనంలో ప్రభావం ప్రభు పేరు వచ్చిన వాడు లాభవాడు స్థుతిపడు గాక సర్వం ఒప్పుకొనుచున్నాము మీరెన్నో అక్కడికి ఎదురు చూస్తున్నాము క్రీస్తు నీకు మహిమ కలుగునుగా ఇది నిమిత్తము తండ్రి పరిశుద్ధ సహవాసమున మీకందరికీ తోడైననుగా ఆమేన్. మీరు రాజ్యం వచ్చేదాకా మీ చిత్త పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరుగాక మాదిరి ఆహారాన్ని మాకు దయచేయము మన అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము మా మనుషులందరినీ కాదుష్యం తప్పించము ఏదైనా రాజ్యం శక్తి మహిమ నిరంతరమైన తన వెలుగులోనికి మనలను పిలిచిన వారి శ్రేష్టత్వములను మనము ప్రచురపరచులాగున మన కొరకును క్రీస్తు నామము ఒప్పుకొని వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదము. ఈ లోకమందు తనను సేవించి ఇప్పుడు విశ్రాంతి అందున్న తన సేవకులందరితో పాటు నిత్యానంద సంపూర్ణతలోనికి మనం ప్రవేశించలాగున ప్రభువును ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్యుడగు దేవా, సంఘం యొక్క శరీరం అంతటిని నీ ఆత్మ చేయని శుద్ధి చేయుచున్నావు కదా. నీ పరిశుద్ధ సంఘములోని నానా స్థితిలో నుండి మనుషుల కొరకు మేము నీ ఎదురు చేయి మా విన్నపములను ప్రార్థనలు అంగీకరించము. అందరి ప్రతి అవయవము దాని ఉద్యోగములను సేవలను యథార్థంగా భక్తిగా సేవించినట్లు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపుము. మన మధ్యకు మన సంఘాన్ని ప్రేమించి విచ్చేసినటువంటి ఇల్లందు కాన్స్టిట్యున్సీ ముందు బిడ్డ శ్రీ కోరం కనకయ్య గారు ఫస్ట్ భక్సింగ్ గారికి మరొకసారి విజ్ఞప్తి, వారు కూడా పేరు రాసిందిగా తెలియజేస్తున్నాం. లోకాల నేను దేవాతి దేవుడు, హృదయాల నేను రారాజు యేసుడై, లోకాల నేను దేవాతి దేవుడు, హృదయాల నేను రారాజు యేసుడై, ఆ దేవుడే ఇలా మానవుడై దిగి వచ్చిన తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. మహిమ దేవునికై మహిమ, శాంతి శాంతి మనసులకి శాంతి, లోకాల నేను దేవాతి దేవుడు, హృదయాల నేను రారాజు యేసుడై. మన పట్ల బాధ్యత తీసుకొని ఎన్నో మంచి కార్యాలు నెరవేరుస్తున్నారు మన పట్టణంలో, మన నియోజకవర్గం. వేదిక ముందున్నటువంటి భక్త జనులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పేదలందరూ కూడా సంతోషంగా ఉన్నారంటే అది మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంతో పాటు అందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ గెలిపించి మీకున్నటువంటి అవసరాలని తీర్చడానికి తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, ఇస్తుంది కూడా సంక్షేమ అభివృద్ధి. అదేవిధంగా మనం నిరంతరం ఫోన్ చేసినటువంటి యేసుక్రీస్తు మనల్ని కూడా ఆశీర్వదించి ఎట్లయితే మొన్న ఈ ప్రభుత్వాన్ని గెలిపించడానికి వీళ్ళందరూ ప్రయత్నం చేశారో వారి ఆశీర్వాదంతో మరలా కూడా తిరిగి సోనియమ్మ నాయకత్వంలో భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబాలు కూడా
మరొకసారి దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని సోనియమ్మ కుమారుడిని గెలిపించే విధంగా నిరంతరం మీరు పూజలో పాల్గొన్నటువంటి భక్తులందరూ కూడా ఎట్లయితే మన గ్రామంలో, మన మండలంలో, మన పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ బాగుండాలని చెప్పి మీరంతా ప్రేర్ చేసే గొప్ప మరి క్రైస్తవ కుటుంబాలు ఇవి. మిగతా వారు ఏంటంటే ఎవరి కుటుంబం వాళ్ళు మీకు బాగుండాలని చెప్పి ఆలోచన చేసి పూజలు చేసుకునే కుటుంబాలు. మీరు ఒక్కరే ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా బాగుండాలి, అందరూ కూడా ఆర్థికంగా ఎదగాలి, విద్యలో చదువులో ముందుకు పోవాలని చెప్పి అందరి కోసం ప్రార్థన చేసే గొప్ప సంస్కృతి మీది. కాబట్టి మీ అందరూ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో సోనియమ్మ గారు ఇచ్చిన స్ఫూర్తి, వారి ఆధ్వర్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించడం, మరి రేవంత్ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకోవడం అనేది చాలా సంతోషం. అదంతా కూడా ఏతికి సంబంధించినటువంటి క్రైస్తవ కుటుంబాల ద్వారానే పెద్ద ఎత్తున విజయం అందించిందని చెప్పి చూశారు.